ఏప్రిల్ అంటే యాడ్లైడ్లో ఆటంలో సెకండ్ మంత్ అండ్ మన గార్డెన్లో గొప్ప ట్రాన్సిషన్ మంత్ కూడా. ఇప్పటి వరకు మనం బోల్డ్ అని సమ్మర్ వెజిటబుల్స్ని హార్వెస్ట్ చేస్తున్నాం కదా, వాటితో పాటుగా మనం కూల్ మంత్స్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాము. ప్రతి మంత్ లానే మనకి బోల్డ్ అని సక్సెసెస్ వచ్చాయి, కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ కూడా వచ్చాయి. నమస్కారం, నేను శ్రీదీప్స్ ఏప్రిల్ గార్డెన్ స్టోరీకి స్వాగతం. మనము తొందరగా హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాము. టొమాటోస్ మళ్ళీ హైలైట్ అయిపోయాయి ఈ మంత్. బోల్డ్ అని చెరీ టొమాటోస్, రోమా టొమాటోస్ని హార్వెస్ట్ చేశాము. వాటన్నిటితో పాటుగా ఈ మంత్ గ్రాసలీసీ అండ్ గ్రానీ థ్రోయింగ్ వెరైటీస్, ఈ రెండు కూడా మనకి రేస్లో జాయిన్ అయిపోయాయి. బోల్డ్ అని మంత్స్ కేర్ చేస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు బోల్స్ నిండా మనకి ఫ్రెష్ గ్రోన్ టొమాటోస్ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మన పచ్చిమిరపకాయ చెట్లు. ఉన్నవి 2 చెట్లు, కానీ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బోల్డ్ అన్ని మిరపకాయల్ని కంటిన్యూస్గా హార్వెస్ట్ చేస్తున్నాం. కొన్ని రోజులైతే ఎన్ని పిక్ చేస్తున్నామంటే అసలు వాటితో ఏం చేయాలో తెలియడం లేదు. ఎక్సెస్ హార్వెస్ట్ అంతా ఫ్రీజర్కి వెళ్ళిపోయింది. 4 ఉన్న ఫ్యామిలీకి బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు ఎన్ని కావాలి చెప్పండి? 1 కిలో కూడా మాకు బోల్డ్ అన్ని రోజులు వస్తాయి. ఇంకా మళ్ళీ దొండకాయల్ని హార్వెస్ట్ చేసాము బోల్డ్ అంతా. ఇది మాత్రం కన్సిస్టెంట్గా మనకి ఎవ్రీ మంత్ బోల్డ్ అన్ని కిలోల దొండకాయలు వస్తూనే ఉన్నాయి. అసలు నాకు మంచిగా అనిపించేది ఏంటో తెలుసా, ఇలా సింపుల్గా నడుచుకుంటూ గార్డెన్లోకి వెళ్ళామా, అలా డిన్నర్కి కావాల్సినవి పిక్ చేసుకొని వచ్చామా, అబ్బా ఆ ఫీలింగే వేరు కదా. నెక్స్ట్ బూడిద గుమ్మడికాయ చెట్లు. ఈ బూడిద గుమ్మడికాయ చెట్లు కూడా చాలా బాగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈసారి కూడా బోల్డ్ అని బూడిద గుమ్మడికాయలని హార్వెస్ట్ చేశాము. వీటిని పెద్ద ఫ్రీజ్ చేయాలి, నిల్వ చేయాలి అన్న టెన్షన్ లేదండి, ఎందుకంటే ఇవి ఈజీగా 6 months షెల్ఫ్ పైనే అలానే స్టోర్ అయిపోతాయి. స్టార్ ఆఫ్ ద మంత్ మాత్రం ఎడమామినే. మీకు తెలుసో లేదో, మీరు ఎప్పుడైనా ట్రై చేసున్నారో లేదో, ఎడమామి అంటే యంగ్ సోయాబీన్స్. అవి హార్వెస్ట్ గ్రీన్గా ఉన్నప్పుడే చేస్తారు, యంగ్ పాడ్స్గా ఉన్నప్పుడే. ఇది వెజిటేరియన్స్కి ఒక బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఇట్ మేక్స్ ఎ డెలీషియస్ స్నాక్. మేమైతే సింపుల్గా వీటిని బాయిల్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని తినేస్తాం. ఇక నెక్స్ట్ బెండకాయ చెట్లు. ప్రొడ్యూస్ అయితే బాగా వస్తుంది, కానీ చాలా బిజీగా ఉండడం వల్ల ప్రతిరోజు బయటికి వెళ్ళి కోసుకునే టైం లేకపోయింది. దాంతో ఇలా బాగా ముదిరిపోయినాయి. నాకైతే ముదిరిపోయిన బెండకాయలతో ఏం చేయాలో తెలియదు. మీకేమైనా రెసిపీస్, సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు డెఫినెట్లీ చెప్పండి. అలా కష్టపడి పెంచిన బెండకాయలు ఇలా వేస్ట్కి వెళ్ళిపోతే ఎంత బాధేసిందో. నెక్స్ట్ వచ్చేసి పొటాటోస్ హార్వెస్ట్. సర్టన్లీ బిగ్గెస్ట్ హార్వెస్ట్ అయితే మాత్రం కాదు. నెక్స్ట్ సీజన్కి హోప్ఫుల్లీ ఇంప్రూవ్ చేసుకొని పెద్ద పొటాటోస్ని హార్వెస్ట్ చేస్తామేమో చూద్దాం. ఇంకా మా నిమ్మకాయ చెట్టు అయితే కాయలతో నిండిపోయింది. అసలు మాకు ఎన్ని కావాలో అన్ని పిక్ చేసుకుంటున్నాం, వాడుతున్నాం, మిగిలినవి చెట్టు పైనే ఉంచేస్తున్నాం. అండ్ నేను ఒక పెద్ద బూబు చేశాను. ఫస్ట్ యాపిల్ని పిక్ చేశాను. అసలు క్యూరియాసిటీ కొద్దీ ఓవర్ యాక్షన్గా వెళ్ళి పిక్ చేశాను. అదేమో చిట్టిగా ఇంతే ఉంది. ఎంత పుల్లగా ఉండిందో, అసలు చెట్టు పైనే ఉంచున్నా బాగుండేది. నెక్స్ట్ టైంకి లెసన్. ఆల్దో ఆటమ్ అరైవ్ అయినా కూడా గార్డెన్ ఇంకా బోల్డ్ అంత ఫ్రెష్ ప్రొడ్యూస్ని ఇస్తూనే ఉంది. కానీ ఒక గార్డెనర్గా మీ అందరికీ తెలిసే ఉంటుంది, నాట్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ద ప్లాన్. ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ ఏదో చిట్టిది మా గార్డెన్లోకి వచ్చి మా బంతిపూల చెట్లన్నిటినీ తినేసింది. మీకు తెలిసే ఉంటుంది, నస్టూరియంస్తో పాటు నేను బంతిపూలను కూడా కాలీఫ్లవర్ అండ్ బ్రొకలీ చెట్లకి కాపుగా, వింటర్లో వేసే చెట్లకు కాపుగా వాటిని ప్లాంట్ చేశాను అరౌండ్ January and February. ఏదో ఒకటి వచ్చి మొత్తం ఒక్కో చెట్టుని సిస్టమేటిక్గా కొట్టేసింది. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క చెట్టు కూడా మిగిల్చకుండా రోజుకొకటి చొప్పున. ఎంత హార్ట్ బ్రేకింగ్ అయిందో. ఎన్ని మంత్స్ కష్టపడితే చెట్లు ఆ సైజ్కి అయ్యాయి, ఇప్పుడేమో ఒక 1-2 weeksలోనే మొత్తం ఉష్పటాక్. ఇంకేం చేయాలో తెలియక నా ఆయుధాలని తీశాను. అదే హూప్స్ని ఇన్స్టాల్ చేసి ఇన్సెక్ట్ నెట్టింగ్ని గార్డెన్ బెడ్స్ పైన వేశాను. ఇంకా వింటర్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ ఉంది కదండి, ఇంకా నేను నా బఠానీ చెట్లు, బ్రాసికా వెరైటీ చెట్లు ఇవన్నీ వేసే టైం కూడా వచ్చేసింది. నేనేం చేశానంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మార్చ్ 7 different వెరైటీస్ ఆఫ్ చెట్లను వేశాను. షెల్లింగ్ పీస్, పర్పుల్ పీస్, షుగర్ స్నాప్ పీస్, ఇట్లా మొత్తం
ఎన్ని సీడ్స్ అనుకున్నారు? 79 సీడ్స్. మీరు కరెక్టే విన్నారండి. 79 విత్తనాలు వేశాను. అన్‌ఫార్చునేట్‌లీ ఒక్క సీడ్ కూడా జర్మినేట్ అవ్వలేదు. కానీ ఇలా నాకెప్పుడూ అవ్వలేదు. ఒక్క సీడ్ కూడా జర్మినేట్ అవ్వకపోవడానికి అవి గుడ్ క్వాలిటీ సీడ్స్. అంటే ఏదో బర్డో, ఇన్సెక్ట్సో ఏవో ఒకటి తినేసే ఉంటాయి. ఇంక అందుకని రాదర్ దాన్ గివింగ్ అప్ ఇంకొక బ్యాచ్‌ని 19th ఏప్రిల్ రోజు సో చేశాను. అదే మనము హూప్స్ అండ్ నెట్టింగ్ ఇన్‌స్టాల్ చేశాక. హోపింగ్ ఈ ఎక్స్‌ట్రా ప్రొటెక్షన్ ఏవి వచ్చి తినకుండా మనకు కొన్ని సీడ్లింగ్స్ వస్తాయన్న హోప్ తోటి. అండ్ మనకి సర్ప్రైజ్ వచ్చేసింది. జస్ట్ ఫ్యూ డేస్ లేటర్, ఓన్లీ 25th ఏప్రిల్ అంటే 1 వీక్ లేటర్ మనం ఫస్ట్ షెల్లింగ్ పీస్, పర్పుల్ పీస్ అండ్ కాస్కేడియా షుగర్ స్నాప్ పీస్ మనకి సాయిల్ నుంచి చిగుర్లు వచ్చేసాయి. నాకు మీకు ఇక్కడ చూపించడానికి రా ఫుటేజ్ నేను తీయలేదండి. కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు మంత్లీ ప్రోగ్రెస్‌లో నేను చెప్తూ ఉంటాను. అండ్ వాటితో పాటుగా ఇంక కొన్ని సిమిలర్ విన్స్ కూడా వచ్చాయి. నేను మునగ చెట్టుని ప్రూన్ చేశాను కదా! ఆ చెట్టు ప్రూన్ చేసిన దగ్గర నుంచి కొత్తగా చిగుర్లు వచ్చేసి బుషీగా తయారైంది ప్లాంట్. భలే క్విక్‌గా వచ్చేసింది కదా! ఆ తర్వాత ప్యాషన్ ఫ్రూట్ చెట్టుని కూడా వైన్ దగ్గర మధ్యలో కట్ వేశాను. టీ షేప్‌లో దీన్ని గ్రో చేద్దాము ట్రెల్లిస్ అలాంగ్ అనేది థాట్. లెట్స్ సీ ఎంతవరకు సక్సీడ్ అవుతామో చూద్దాం. సో ఈ ఎపిసోడ్‌కి ఇంకా ఇంతేనండి. ఏప్రిల్ అలా గడిచిపోయింది. బోల్డ్ అని సమ్మర్ హార్వెస్ట్‌లు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ సెట్ బ్యాక్స్ అండ్ వింటర్ కోసం ప్రిపరేషన్స్ తోటి. గార్డెనింగ్ అంటే ఎప్పుడూ అప్స్ అండ్ డౌన్సేనండి. కొన్ని చెట్లు థ్రైవ్ అవుతాయి, కొన్ని అవ్వవు. కానీ ప్రతి మంత్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. బెటర్ గార్డెనర్ అవుతూనే ఉంటాము. నాతో పాటు మా గార్డెన్‌లోకి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మీకు కూడా ఈ మంత్ నాతో గార్డెన్‌లో స్పెండ్ చేయడం నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గార్డెనింగ్ అంటే ఇష్టమున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఇంకో కొత్త గార్డెనింగ్ ప్రయాణంలో కలుస్తాను. అంతవరకు మీ ఇంట్లో చిన్న పూల మొక్క అయినా, ఓ కూరగాయ చెట్టు అయినా ఏదో ఒకటి నాటేయండి. ఇప్పుడు మీరు నాటే ఆ చిట్టి మొక్క రేపు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.